ఉత్తరాంధ్ర ఫ్రైడ్ క్రాప్ జీడి మామిడి. ఈ రాష్ట్రంలో లేదు, దేశవ్యాప్తంగా కూడా పౌష్టికాహార నట్స్ కి వచ్చేటప్పటికి జీడి మామిడి అంటే జీడి పిక్కలకి ఉన్నటువంటిది, జీడి పప్పుకు ఉన్నటువంటి స్థానం అందరికీ కూడా తెలుసు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతాంగాన్ని ఆదుకునే దానికోసం మార్కెట్ స్థిరీకరణ కోసం చేసినటువంటి కృషిలో భాగంగా 2014 నుండి 2019 వరకు 13,000 నుంచి 16,000 వరకు మార్కెట్ స్థిరంగా నిలబడి జీడి రైతులందరికీ కూడా ఒక స్వర్ణ యుగం లాగా ఆ 5 సంవత్సరాల కాలం నడిచింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుండి 2024 వరకు కూడా ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో జీడి పిక్కల బస్తా 80 కేజీల బస్తా ధర 16,000 నుంచి 8,000కు పడిపోయి ఈ రోజు కూడా ఈ 5 సంవత్సరాల పాటు కూడా 8,000 నడుస్తా ఉంది. దీనివల్ల రైతాంగం తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడి మరింత తగ్గిపోయి ధరలు లేక పంట నాణ్యత కోల్పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది జీడి మామిడి రైతాంగం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా కావాలి. వారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా జీడి మామిడి ధర 80 కేజీల పిక్కల బస్తా కనీసం 14,000 ధర ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రైతుని రాజుగా చూడాలి, రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అది. అందుకే జీడి మామిడి రైతులారా ఆలోచన చేయండి. జీడి మామిడి పంటకి చీడలాగా పట్టినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపండి. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురండి.